కొందరేమో ఐఫోన్ బాగుంటుంది, ఐఫోన్ తీసుకో అంటారు. కొందరేమో ఆండ్రాయిడ్ ఫోన్ బాగుంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకో అంటారు. ఈ 2 ఫోన్స్‌లో ఏ ఫోన్ తీసుకోవాలని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? అయితే ఈ వీడియో నీకోసమే. యాపిల్‌లో ఆండ్రాయిడ్ కంటే బెస్ట్ ఫీచర్స్ ఏమున్నాయి? ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో యాపిల్ కంటే బెస్ట్ ఫీచర్స్ ఏమున్నాయి అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం ఫుల్ చూడండి, మీకే క్లారిటీ వస్తది. ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఫోన్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటే అది పెద్ద టాపిక్ అయిపోతది. అసలు కరెక్ట్ మాట్లాడుకుంటే పర్సనల్ ప్రిఫరెన్సెస్, బడ్జెట్, యూసేజ్ పైన మనకు డిపెండ్ అయి ఉంటది. మనం ఏ ఫోన్ తీసుకోవాలనేది. నాకు కొంచెం ప్రీమియం లుక్ కావాలి, కొంచెం స్మూత్‌నెస్ ఎక్కువుండాలి అన్న వాళ్ళకు ఐఫోన్ తీసుకోవచ్చు. అంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెడతాన్న వాళ్ళకు. నాకు కొంచెం వెరైటీస్ ఎక్కువుండాలి, కస్టమైజింగ్ చేసుకునేటట్టు ఉండాలి అనుకున్న వాళ్ళకు ఆండ్రాయిడ్ మంచి ఆప్షన్ అయితది. ఇప్పుడు మనము ఈ రెండిటి గురించి ఇన్ డెప్త్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఐఫోన్స్‌లో చూసుకుంటే ప్రీమియం గ్లాస్ అండ్ మెటల్ బాడీ ఉంటది. మళ్ళీ ఇది పర్ఫెక్ట్ ఫినిషింగ్‌తోనొస్తది. ఐఫోన్‌లో మనం ఏ మోడల్ తీసుకున్నా కూడా యూనిఫార్మ్‌గా ఉంటాయి. మళ్ళీ అవి చాలా ప్రీమియం లుక్ ఇస్తాయి. మనం ఆండ్రాయిడ్ ఫోన్‌కొస్తే ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే మనకు సామ్‌సంగ్ గాని, వన్ ప్లస్, పిక్సెల్ ఫోన్స్ గాని అవి ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క డిజైన్‌తోని బిల్డ్ చేస్తాయి. ఇట్లాంటి బ్రాండ్స్ అన్ని ప్రీమియం బిల్డ్ క్వాలిటీతోనైతే తీసుకొస్తాయి మొబైల్స్ అని. మళ్ళీ మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ చూసుకుంటే బడ్జెట్ ఫోన్స్ ఉంటాయి. అవి మనకు ప్లాస్టిక్ బాడీ అండ్ కొంచెం నార్మల్ డిజైన్‌తోనొస్తాయి. నాకు కొంచెం కస్టమైజేషన్ గావాలి, కొంచెం వెరైటీస్ ఎక్కువున్నయి గావాలి అనుకున్న వాళ్ళు ఆండ్రాయిడ్ చూజ్ జేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం టాప్ క్లాస్ మొబైల్స్ గావాలి, కొంచెం ప్రీమియం లుక్ ఉండే మొబైల్స్ గావాలనుకున్న వాళ్ళు ఐఫోన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుకుంటే, యాపిల్ ఫోన్స్‌లో మనకు ఐఓఎస్ పర్ఫెక్ట్‌లీ ఆప్టిమైజ్డ్ అయి ఉంటది. మళ్ళీ యాప్స్ అనేవి ఫాస్ట్‌గా లోడ్ అవుతాయి. లాగ్ అనేది అసలు ఉండదు. మనం ఫోన్ యూజ్ చేసినప్పుడు చాలా స్మూత్‌గా ఉంటాయి. మళ్ళీ ఐఫోన్‌లో చూసుకుంటే మినిమమ్ 5-6 ఇయర్స్ అప్‌డేట్స్ అయితే ఇస్తారు వీళ్ళు. మనం ఆండ్రాయిడ్ ఫోన్స్‌కొస్తే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్స్ గానీ, లేకుంటే మీడియాటెక్ ప్రాసెసర్స్ గానీ యూజ్ జేసినప్పుడు ఫోన్స్ అనేవి చాలా ఫాస్ట్‌గుంటాయి. స్నాప్‌డ్రాగన్ అండ్ మీడియాటెక్ ప్రాసెసర్ గురించి తెలుసుకుందామంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక మంచి వీడియో ఉంది. చూసేయండి. లేకుంటే నేనిక్కడ కార్డ్స్‌లో గూడా వదిలేస్తా. అక్కడి నుంచైనా చూడొచ్చు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎట్లుంటాయంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అన్నీ ఒక్కొక్క బ్రాండ్‌కి డిఫరెంట్‌గా ఉంటది. అంటే కొన్ని బ్రాండ్స్ అనేటివి 4-5 ఇయర్స్ అప్‌డేట్స్ ఇస్తారు. కొన్ని బ్రాండ్స్ ఏమో 3-4 ఇయర్స్ ఇస్తారు. కొన్ని 6 ఇయర్స్ ఇస్తారు. అట్లా డిఫరెంట్‌గా బ్రాండ్ బట్టి డిపెండ్ అయి ఉంటదది. మనకు ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో గూడా టాప్ మొబైల్స్ చూసుకుంటే వీటికి చాలా రోజులు అప్‌డేట్స్ అనేవి వస్తాయి. సేమ్ మనకు ఐఫోన్ లాంటి స్మూత్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటది దీంట్లో. కానీ కొంచెం ప్రైస్ అనేవి ఎక్కువుంటాయి వీటికి. నెక్స్ట్ 2 పాయింట్లు మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఇక్కడనే మేజర్ డిఫరెన్స్ ఉంటది. ఆండ్రాయిడ్ అంటే ఏంది? అసలు ఐఫోన్ అంటే ఏందని చెప్పేసి ఇక్కడనే మొత్తం తెలిసిపోతది. కెమెరా గురించి మాట్లాడాలంటే ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ 2 స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. కానీ మనకు ఐఫోన్‌లో చూసుకుంటే కలర్స్ అనేవి కొంచెం యాక్యురేట్‌గా ఉంటాయి. మళ్ళీ వీడియోస్ తీస్తే మాత్రం సినిమాటిక్ రేంజ్‌లో వస్తాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో మనకు మెగా పిక్సెల్ ఎక్కువుంటాయి. మళ్ళీ దీంట్లో వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటో లెన్స్ ఇట్లా ప్రతి బ్రాండ్‌కి వెరైటీ మనకు కెమెరాస్ అనేవి ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కూడా ఫోటోస్ గాని, వీడియోస్ గాని చాలా బాగా వస్తాయి ప్రీమియం ఫోన్స్‌లో. కానీ మనం బడ్జెట్ ఫోన్స్‌లో చూసుకుంటే మనకు ఓకే అన్నట్టు ఉంటది కెమెరా మాత్రం. ఫోటోగ్రఫీని ఇష్టపడే వాళ్ళు, ఫోన్స్‌లో ఫోటో తీస్తా అనుకునే వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ చూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి ఫోటోస్ అనేటివి. బట్ నా రికమెండేషన్ ఏంటిదంటే కంటెంట్ క్రియేషన్ గాని, లేకుంటే వీడియో షూటింగ్ గాని తీసుకుంటా అనుకున్న వాళ్ళు ఐఫోన్ చూజ్ చేసుకోండి. ఐఫోన్‌లో మనకు వీడియోస్ మాత్రం చాలా మంచిగొస్తాయి. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్స్‌లో మనకు డీసెంట్ బ్యాకప్ అనేది వస్తది. మళ్ళీ మనకు ఆండ్రాయిడ్ ఫోన్స్ అంతా ఫాస్ట్ చార్జర్స్ అయితే ప్రొవైడ్ చేయరు వీళ్ళు. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో మనకు బిగ్ బ్యాటరీస్, అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్స్ ఉంటాయి. ఇవి మనకు 30-40 మినిట్స్‌లో ఫుల్ చార్జ్ అయిపోతాయి. లేదు నాకు కొంచెం లాంగ్ బ్యాటరీ కావాలి, ప్లస్ నాకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలనుకున్న వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ అయితే చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్స్ అనేవి ప్రీమియం ప్రైస్‌తో వస్తాయి. కానీ మనకు రీసేల్ వాల్యూ కూడా హై ఉంటదండి. ఆండ్రాయిడ్‌లో చూసుకుంటే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే బడ్జెట్ టు ప్రీమియం అన్నట్టు. వాల్యూ ఫర్ మనీ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఈ మధ్య మళ్ళీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎట్లా వస్తున్నాయనంటే మనకు 20,000, 25,000 లోనే మనకు ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫీచర్స్ అనేవి అన్ని తీసుకొస్తున్నారు. ఈ ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్ సేల్స్‌లో మొబైల్ తీసుకుందాం అనుకుంటే మన ఛానెల్‌లో మంచి వీడియో ఉంది. చూసేయండి. లేకుంటే నేను ఇక్కడ కార్డ్స్‌లో కూడా వదిలేస్తా. అక్కడి నుంచే చూడొచ్చు. కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నా, లేకుంటే వీడియో షూటింగ్ తీస్తా, లాంగ్ అప్‌డేట్స్ కావాలి, కొంచెం ప్రీమియంగా ఉండాలనుకున్న వాళ్ళకు ఐఫోన్ అనేది చూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు కస్టమైజేషన్స్ ఉండాలి, లాంగ్ బ్యాటరీ కావాలి, ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్స్ ఉండాలి అనుకున్న వాళ్ళకు ఆండ్రాయిడ్ మంచి ఆప్షన్ అయితది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కూడా మనము రూ. 50,000 పైన పెడితే చాలా మంచిగొస్తాయి. కెమెరా గాని, వీడియోస్ గాని చాలా బాగొస్తాయి. కానీ మనం బడ్జెట్ మొబైల్స్ చూసుకుంటే మరీ అంత పెర్ఫార్మ్ అయితే చేయలేకపోవచ్చు. ఐఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఎవరు విన్నర్ అని చెప్పేసి ఏముండదు. అది మొత్తం మీ మీద డిపెండ్ అయి ఉంటది. మీ పర్సనల్ ప్రిఫరెన్స్, మీ బడ్జెట్, మీ యూసేజ్‌కి ఏది సెట్ అవుతదో ఆ మొబైల్ తీసుకోండి. అంతేగాని ఎక్కువ ప్రైస్ పెట్టేసి ఐఫోన్స్ తీసుకొని ఇంట్లో వాళ్ళనైతే ఇబ్బంది పెట్టొద్దు. మీరు ప్రెజెంట్ ఏ ఫోన్ వాడుతున్నారో కామెంట్ బాక్స్‌లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.